హలో గైస్! నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నాకైతే ఒక చిన్న మొక్కుంది. ఆ మొక్కు తీర్దామనైతే నేనైతే దర్గాకి వెళ్దాం అనుకున్నా. కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఉండడం వల్ల, ఏదో పని పడడం వల్ల అయితే పోస్ట్‌పోన్ అయితే అయిపోతుంది. ఎట్టకేలకు ఈరోజైతే ఇద్దరం ఖాళీగానే ఉన్నాం. వెళ్ళేద్దాం అనేసి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ వీడికి గూడా ఏం పని లేదు ఈరోజైతే. ఈ బండి మీదనైతే వెళ్ళిపోతున్నాం. అండ్ బండి అయితే ఈ బండి కోసమైతే నేను కొన్ని వీడియోస్ చేశాను కదా మన ఛానెల్‌లో. అదే బండి అన్నమాట. ప్రెజెంట్ అయితే నేను పోషించే బండి కంటే నన్ను పోషించే బండే నాకు అవసరం ఉందండి. అందుకే కదా ఈ బండయితే యూజ్ చేస్తున్నాను. ఈ బండయితే మైలేజ్ కొంచెం బాగా ఇస్తుందని ఇదే బండి యేసుకొని తిరుగుతున్నాను ఎటు వెళ్ళినా. అండ్ ఇవి చూడండి, మా ఊరు దాటినాక మొత్తం పచ్చటి పొలాలు ఉంటాయన్నమాట. అండ్ అలాగే గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ పొలాలైతే బాగుంటాయి. ఇదే మోరంజ వాగన్నమాట. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ అయితే ఇక్కడ వరదలొచ్చి చాలా ఇల్లులైతే కొట్టుకుపోయాయి. చాలా ఎద్దులు గూడా చనిపోయాయన్నమాట. చాలా నష్టం జరిగింది. అలాంటి నష్టాలు ఇంకోసారి జరగొద్దని అయితే కోరుకుంటున్నా నేనైతే దేవుడినైతే. అండ్ అలాగే అదే మొదటిసారి అండి అలా అవ్వడమైతే. ఎర్లీ మార్నింగ్ 4:00 అయితే వరదలొచ్చింది. ఆ చీకట్లో ఎవరు ఎటు వెళ్ళాలో తెలియక తోచగా చాలామందైతే కొట్టుకుపోయారు. అండ్ గొడ్లు, గోదలు అన్నీ అయితే కొట్టుకుపోయాయి. చాలా మందికి చాలా నష్టం జరిగింది. అలాంటిదైతే ఇంకోసారి రావద్దనైతే నేనైతే దేవుడిని కోరుకుంటాను. అండ్ ఇక్కడ పరకాలకొచ్చిన కాడి నుంచి అయితే 2 వేస్ అయితే ఉన్నాయి మనం ఆరేపల్లి వెళ్ళడానికి. ఒకటి స్ట్రెయిట్ హైవే నుంచి, ఇంకోటైతే షార్ట్‌కట్ అన్నమాట కంటాత్మకూరు నుంచి. ఇక్కడి నుంచి వెళ్తే చాలా దగ్గర ఉంటుంది. అండ్ టైం కూడా సేఫ్ అవుతుందన్నమాట. మేమైతే ఇట్లానే వెళ్తాం. అండ్ ఇక్కడి నుంచయితే వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏందంటే ట్రాఫిక్ ఉండది. అండ్ మనం మెయిన్ వే నుంచి వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. అలాగే లారీలు కూడా చాలా తిరుగుతాయండి బాబు ట్రాఫిక్కు. అందుకే ఎందుకు అంత రిస్క్ అనేసి అయితే మేము షార్ట్‌కట్‌లో అయితే వెళ్ళడానికైతే రెడీ అయ్యాము. అండ్ చూడండి, ఈ పరకాల నుంచి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ పడుతుందంతే. చూడండి, ఆల్రెడీ మనం హైవే ఎక్కేసామన్నమాట ఆరేపల్లి. ఇంకా కొంచెం సేపులో అయితే మనమైతే దర్గాకైతే రీచ్ అయిపోతామన్నమాట. ఇది రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, బండయితే చాలా గట్టిగా కొడుతున్నా. ఏం కాలేదు బండికైతే. చూడండి, మొత్తం ప్రశాంతంగా ఉంది రోడ్డయితే హైవే. మామూలుగుండది. అండ్ అయితే కొంచెం ఒక 5 మినిట్స్‌లో అయితే మనమైతే రీచ్ అయిపోతామన్నమాట దర్గాకైతే. చూడండి, ఎట్టకేలకైతే మనమైతే రీచ్ అయిపోయాం దర్గాకి. లోపల వ్యూ అయితే అలాగే నాకు గుండు కొట్టించుకోవడానికి గూడా టైం చాలా అయిపోయిందన్నమాట. అండ్ మంగళాయన కూడా రాలేదిక్కడ. కాల్ చేసి వెయిట్ చేశాం. చూడండి, లాస్ట్‌కి ఎట్టకేలకైతే నా మొక్కయితే తీర్చేస్తున్నాను దేవుని దగ్గరికైతే వచ్చి. చూడండి,